మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్. ఓకే అండి, మరి ఇప్పుడు స్వీట్ అండ్ స్నాక్స్ సెగ్మెంట్ లో టేస్టీగా ఏం చేస్తారో చూద్దాం. సో ప్రతిభ గారు, ధరణి గారు, ఇప్పుడు ఈ సెగ్మెంట్ ఏంటి అంటే స్వీట్ అండ్ స్నాక్స్ అని. మీకు నచ్చిన స్వీట్స్ కానివ్వండి, స్నాక్స్ కానివ్వండి, డెజర్ట్స్ కానివ్వండి, ఇలా ఏవైనా కూడా చేయొచ్చు. మెయిన్ కోర్స్ కాకుండా ఎనీథింగ్ మీ చాయిస్ కి తగ్గట్టుగా అన్నమాట. సో ఇందాక నేను కొత్తిమీర ఇచ్చినట్టు అలా ఇందులో అదే నేను కంగారు పడి భయపడ్డాను, అందుకే ఆ టెన్షన్ ఈ సెగ్మెంట్ కి లేదు. సో మీకు నచ్చిన వెరైటీ మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. ఓకేనా? సో చక్కగా రిలీఫ్. అవును, డాక్టర్ మీకు రిలీఫ్, ఎందుకంటే మీకు నచ్చిన వెరైటీ ఏదైనా. సో ఆలోచించండి మరి మీ ఫేవరెట్ డిష్లు కానివ్వండి, మీ పిల్లల ఫేవరెట్స్ కానివ్వండి, మీ వారి ఫేవరెట్స్ కానివ్వండి, ఏమైనా కూడా మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. మిల్క్ షేక్ అలాంటివి కూడా చేయొచ్చా? చేయొచ్చు. నేను మిల్క్ షేక్ చేస్తాను. మిల్క్ షేక్ చేస్తారా? అవకాడో డేట్స్ డేట్స్. అదే మీ దాంట్లో ఇక్కడ దుబాయ్ అయితే ఏది పడలేదు ఏమిటా అనుకుంటున్నాను. డేట్స్ కదా? అవును. సో అవకాడో డేట్స్ మిల్క్ షేక్. ఓకే, సో మీరేం చూస్ చేసుకున్నారు? నేను మ్యాంగో రోల్స్ అండి, విత్ డ్రై ఫ్రూట్స్ అండి. డ్రై ఫ్రూట్స్ కాంబినేషన్ లో. ఓకే, సో మరి ఫస్ట్ ఎవరు? ప్రతిభ గారు. మిల్క్ షేక్ చేంజ్ చేద్దామా? ఓకే ఓకే, మరి అవకాడో డేట్స్ మిల్క్ షేక్ కి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం. అవకాడో డేట్స్ మిల్క్ షేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అవకాడో 1, పాలు ½ లీటర్, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, ఖర్జూరం 50 గ్రాములు, తేనె ½ కప్పు. ఓకే అండి, మరి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. సో ప్రతిభ గారు స్టార్ట్ చేద్దామా? సో మిల్క్ షేక్ అంటేనే మనకి చాలా ఫాస్ట్ గా అయిపోతుంది కదా. అయిపోతుంది. రెగ్యులర్ గా డేట్స్ మిల్క్ షేక్ చేసుకుంటుంటాము, కొంచెం అవకాడో యాడ్ చేసి హెల్దీ. ఇంకా అవకాడో హెల్త్ బెనిఫిట్స్ చాలానే ఉన్నాయి కదా. అండ్ ఇప్పుడు అన్ని ప్లేసెస్ లో కూడా మనకు అవకాడో దొరుకుతుంది, బాగా దొరుకుతుంది. పిల్లలకి కానీ పెద్దలకి కానీ మంచిదే కదా. సో కాబట్టి దాంతో చూపిస్తారా? సో ఫస్ట్ జారీవనా? ఫస్ట్ డేట్స్. ఓకే, సీడ్స్ తీసేసిన డేట్స్. ఓకే, దెన్ డ్రై ఫ్రూట్స్. డ్రై ఫ్రూట్స్ కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఓకే, దెన్ మిల్క్ యాడ్ చేయాలి. నెక్స్ట్ అవకాడో. అవకాడో ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా సీడ్ తీసేసి. ఓకే, నెక్స్ట్ దీని పల్ప్ తీసుకోవాలి స్పూన్తో. అది అంటే వచ్చేస్తుంది కొంచెం సాఫ్ట్గా, కొంచెం రైప్ అయితే సాఫ్ట్ వస్తుంది. సో అవకాడోలో పల్ప్ని చాక్తో ఇలా తీసుకొని పెట్టుకొనేసేయండి. ఓకే, దెన్ ఈ పల్ప్ యాడ్ చేసుకొని, నెక్స్ట్ నేను షుగర్ యూజ్ చేయడం లేదు. ఓకే, హనీ. దెన్ మళ్ళీ మిల్క్. సో ఇప్పుడు ఇదంతా బ్లెండ్ చేసుకోవాలి. ఓకే, సో ఇది మీరు చేస్తూ ఉంటారా ధరణి గారు? మేము చిట్కా చూసేస్తాము. ఓకే, సో ఇక్కడ ఇది జస్ట్ మనం ఏం లేదండి, ఇంకా అన్ని చూపించారు కదా. ఫస్ట్ మనము ఖర్జూర పళ్ళు గింజలు తీసేసి అవి యాడ్ చేసుకోవాలి. దాంట్లో కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని, అవకాడో గుజ్జంతా తీసేసి అందులో వేసేసుకొని, తేనె కొంచెం, పంచదార ఇలాంటివి కాకుండా తేనె యాడ్ చేసుకొని, సరిపడా పాలు చూసి అవన్నీ వేసేసి ఒకసారి బాగా మిక్సీ చేసుకుంటే, అంటే ఇంకా పలుకు అది లేకుండా మిక్సీ చేసేసుకుంటే మనకి మిల్క్ షేక్ రెడీ అనమాట. సో ఇక్కడ ఇప్పుడు మిక్సీ పడుతుంటారు, ఈలోగా మనం చిట్కా చూద్దాం. హలో అండి. హలో అండి. మీ పేరేంటి? నా పేరు ప్రసూన. ఏం చేస్తుంటారు ప్రసూన గారు? నేను కెమిస్ట్రీ టీచర్. వావ్, సో స్కూల్లోనా కాలేజ్? నేను ఇన్స్టిట్యూట్ లో పనిచేస్తాను. ఇన్స్టిట్యూట్ లో. సూపర్ సూపర్. అంటే అక్కడ నేను ఐఐటి కోచింగ్ చెప్తాను. ఐఐటి కోచింగ్. వావ్, సో మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? మా హస్బెండ్ కూడా టీచర్, హి ఇస్ టీచింగ్ మ్యాథ్స్. సో ఇద్దరు సేమ్ ఇన్స్టిట్యూటా? రోజు పొద్దున హ్యాపీగా కలిసి పిల్లలు ఇండియాలో ఉండి చదువుకుంటున్నారు. ఏం చదువుతున్నారండి? పాప బి ఫార్మసీ చేస్తుంది, బాబు ఇప్పుడు 11th. ఏం పేర్లు? అలేఖ్య, అనిరుద్ధ్. ఓకే ఓకే, సో ఎలా ఉంది మీకు ఇక్కడ లైఫ్? ఓకే. సో ఈ రోజు ఏం చిట్కా చెప్తున్నారు ప్రసన్న గారు? తలకి షైనింగ్ రావాలి అంటే కొబ్బరి పాలు తీసి తలకి పట్టించుకుని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత క్లీన్ చేసుకుంటే సాఫ్ట్ గా అయ్యి ప్లస్ బ్లాక్ గా షైనింగ్ అవుతుంది. ఓ కొబ్బరి పాలు డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. హాఫ్ అన్ అవర్ ఉంచుకోవాలి. ఓకే, సో విన్నారు కదా, మీరు కూడా ట్రై చేసి చూడండి.
ఓకే అండి, చిట్కా చూసేసారు కదా. సో ఇక్కడ చక్కగా మిక్సీ పట్టేసిన మిల్క్ షేక్ రెడీ అయిపోయింది మనకి. సో డేట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి కొద్దిగా అలా తెలుస్తూ ఉంది కదా ఆ డేట్స్, ఇది స్కిన్. అండ్ అవకాడో కూడా మనకి అంటే ఎంత మనం గ్రైండ్ చేసినా కొద్దిగా దానికి ఆ థిక్నెస్ ఉంటుంది, థిక్నెస్ మాత్రం ఉంటుందండి. సో కాబట్టి మనకి అదేమి ఇట్లా మామూలు మిల్క్ షేక్స్ లాగా అంత లైట్ గా రాదు. సో కొంచెం థిక్ షేక్ లానే ఉంటుంది. సో గ్లాస్ లో కింద చక్కగా హనీ వేసి పెట్టారా? హనీనే. ఓకే, బాగుందండి. సో ఇలాగ కనుక చక్కగా ఒక గ్లాస్ తాగితే మనము చాలా హెల్దీగా, చాలా ఫిల్లింగ్ గా కూడా ఉంటుంది. ఎందుకంటే చాలా డేట్స్, అవకాడో అన్ని ఉన్నాయి కదా. బాగుంది, మనకి డేట్స్ ఉంది. యా, మీ ఐడియా చాలా బాగుంది, వెరీ గుడ్. చూసారు కదండి, చక్కగా అవకాడో డేట్స్ మిల్క్ షేక్ రెడీ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. అవకాడో డేట్స్ మిల్క్ షేక్ తయారు చేసే విధానం: అవకాడో కట్ చేసి గింజ తొక్క తీసేసి గుజ్జు తీసి ఉంచాలి. మిక్సీ జార్ లో ఖర్జూరం, డ్రై ఫ్రూట్స్ వేసి తగినన్ని పాలు పోసి అవకాడో గుజ్జు, తేనె వేసి మిక్సీ పట్టాలి. అంతే, అవకాడో డేట్స్ మిల్క్ షేక్ రెడీ.